ప్రతి నిమిషం ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకొని తగు సూచనలు ఇస్తూ మంత్రులైన మా అందరికీ ఎక్కడ ముందు ప్రాణ నష్టం జరగకుండా కాపాడండి. ఆస్తి నష్టం జరుగుతుంది, ఈ ఆస్తి నష్టం జరిగే దాంట్లో దాన్ని మినిమైజ్ చేయండి అని వారికున్న అనుభవంతో సీనియర్లు చెప్పిన దాన్ని సేకరిస్తూ సూచనలు ఇవ్వటం వల్లనే ఈనాడు ఇంత పెద్ద ఉపద్రవం వచ్చినా దేశవ్యాప్తంలో ఇటువంటి సంఘటనలు జరిగేది చాలా అరుదు. ఇటువంటి సంఘటన జరిగినా తక్కువ ప్రాణ నష్టంతో ఈనాడు ఈ ప్రభుత్వ యంత్రాంగం కష్టపడి పని చేయబట్టే ఇది తక్కువ ప్రాణ నష్టంతో ఇవాళ మనం ఉండగలిగాం. దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసమనో రాజకీయంగా లబ్ధి పొందాలనో ఏ పార్టీ అయితే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న